ఈరోజు ఉప్పల్ కుర్మ సంఘం ఆధ్వర్యంలో మా బిడ్డ కుర్మ బిడ్డ గెలిచిండనే ఉద్దేశంతో కుల బాంధవులందరూ కూడా నన్ను సన్మానించడం జరిగింది. ఆలేరులో కనీ వెరిగిన రీతిలో గత చరిత్ర ఎప్పుడు లేని విధంగా ఒక కుర్మ బిడ్డను 50,000 మెజార్టీతో గెలిపించారంటే ఆలేరు ప్రాంతాల రుణం తీర్చుకునే విధంగా నేను కష్టపడి పనిచేస్తా. అన్ని కులాలు ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీ ఓసీ గొల్ల కుర్మలంతా కూడా కష్టపడి శ్రమించి అక్కడ ఓటక్కు లేని వాళ్ళు కూడా మా బిడ్డ గెలవాలని చెప్పి ఈ విజయం వెనుక ఆలేరు ప్రజల కృషి శ్రమ ఉందని తెలియజేస్తూ ఆలేరు ప్రజలకు నేను రుణపడి ఉంటా. ఈ 5 సంవత్సరాలు తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను ప్రతి గడప గడపకు చేరే విధంగా నేను పనిచేస్తానని మాటిస్తూ ఆలేరు ప్రజల కోసం కష్టపడి ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ముఖ్యంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యేసయ్య కరుణా కృప ఆలేరు ప్రజల మీద ఉండాలి. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలేరు ప్రజలు అందరూ అన్ని కూడా సుఖ సంతోషాలతోటి ఆ స్వామివారి ఆశీస్సుతో జీవించాలని కోరుకుంటున్నాం. ఒక కుర్మ బిడ్డగా మా కుర్మ కులస్తులకు అన్ని పార్టీలు కూడా మొండి చేయించిన ఇలా కాంగ్రెస్ పార్టీ 2 గొల్లలకు 2 కుర్మలకు ఇచ్చింది కాబట్టి వేరే పార్టీలు ఇలా కుర్మలకు తక్కువ చూపు చూస్తున్నందున ఏ పార్టీ అయితే ఇచ్చిందో ఆ పార్టీలకు ఖచ్చితంగా కూడా మా కుల బాంధవులు గొల్ల కుర్మలు ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీ ఓసీలు కూడా మా బిడ్డ గెలిస్తే ఆలేరు అభివృద్ధి అవుతుంది, మాకు నాయకుడు కాదు సేవకుడిగా సేవ చేస్తాడనే ఉద్దేశంతో ఉప్పల్లో సుమారు 40 రోజులు పని మాలుకొని మా కుల బాంధవులు బాగా కష్టపడ్డారు. వాళ్ళ రుణం తీసుకోవడం కోసం, ముఖ్యంగా ఆలేరు ప్రజల రుణం తీసుకోవడం కోసం నేను కష్టపడి పనిచేస్తా. కాంగ్రెస్ పార్టీతో ఆలేరుని అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. అంటే కుర్మ సంఘం అనే కాదు, ఒక సేవకుడిగా సేవ చేస్తున్న ఉద్దేశంతో నన్ను భారీ మెజార్టీ గెలిపించారు. అందులో కుర్మలు కూడా ఎక్కువ పాత్ర ఉంది కాబట్టి గొల్ల కుర్మలు ఎస్టీ ఎస్సీలు బీసీ ఓబీసీ మైనార్టీలు కూడా ముఖ్యంగా అన్ని వర్గాలు చేస్తేనే అంత పెద్ద మెజార్టీ వచ్చింది కాబట్టి అన్ని వర్గాలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను.